వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, తర్వాత మన రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు డాక్టర్లు, మళ్ళీ వాళ్ళు వీళ్ళు కూడా కాదు, ఇద్దరు డాక్టర్లు కూడా టెర్రరిజం వైపు వెళ్ళి మన దేశంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు చేపట్టాలని చూసిండ్రు. దాన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ విజయవాడ కేంద్రంగా మళ్ళీ భారత్ లో ఉగ్ర లింక్లు అనేది కలకలం రేపుతున్నాయి. సో అసలు ఈ వార్త చదివితే ఎంతవరకు అంటే అసలు ఎవరైనా సరే నమ్మలేని వార్త, అంటే నమ్మలేని విషయాలు దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది. రీసెంట్ గా విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం విచారణలో సంచలన అంశాలు బయటికి రావడం అనేది జరిగింది. సో గతంలో కూడా ఒక లేడీ డాక్టర్ తనే మొత్తాన్ని ఆపరేషన్ నడిపించడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు విజయవాడ కేంద్రంగా కూడా మన హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మహిళ సైదా బేగం అనే మహిళ విచారణలో సంచలన విషయాలు బయటికి రావడం అనేది జరిగింది. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యత తీసుకున్న సైదా బేగం. సో అమ్మాయిలు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు లవ్ జిహాద్ అని రీసెంట్ గా కుక్కడపల్లిలో ఒక ఇష్యూ జరగడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు ఏదో అట్రాక్షన్, పబ్బులు, క్లబ్బులు అని చెప్పేసి అంటే రకరకాలుగా ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళి ఇలాంటి వలలో చిక్కుకుంటున్నారు. సో మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా బాధ్యతలు తీసుకున్న సైదా బేగం, మహిళలను రిక్రూట్ చేసుకునేలా సైదా బేగంకు ఉగ్రవాదుల టార్గెట్. ఇప్పటి వరకు 42 మంది అమ్మాయిలని సైదా బేగం రిక్రూట్ చేసుకుందంట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 42 మంది అమ్మాయిక అమ్మాయిలని రిక్రూట్ చేసుకున్నారంట. అమ్మాయిలకు స్నిప్పర్స్, రైఫిల్, షూటింగ్ వంటి వాటిలో ట్రైన్ చేయాలని ఆదేశాలు. అలాగే కవర్టెన్ పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసిన సైదా బేగం మరింత ఎక్కువగా యూత్ ను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి నెట్వర్క్ ని పెంచాలని జిహాదీ గ్రూప్స్ నుండి ఆదేశాలు. ఇందులో ఒసామా బిన్ లాడెన్, జాకిర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మలిచిన సైదా బేగం ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా 40 అకౌంట్లు తెరిచి జిహాదీ వీడియోలను పోస్ట్ చేస్తూ యూత్ లో ఐడియాలజికల్ నింపిన సైదా మదర్సాలో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్స్ ట్రైనింగ్ కు సన్నాహాలు. వాట్సాప్, ఇన్స్టా అకౌంట్ లో కుప్పల కొద్దీ PDF ఫైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బ్లాక్ పౌడర్ మేకింగ్, పేలుడు పదార్థాల తయారు వంటి వీడియోలో ఉన్నట్లు గుర్తింపు. సో ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా అటాక్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. మన ఇంటి దొంగలని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అన్నట్టు కూడా. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక మహిళ దాదాపుగా 42 మంది యువతలని ఆకర్షించి వాళ్ళకి రైఫిల్స్ కావచ్చు, తర్వాత పేలుడు పదార్థాలు ఏ విధంగా తయారు చేయాలి, అలాగే మదర్సాలను లక్ష్యంగా చేసుకొని అక్కడ ఏ విధంగా ట్రైనింగ్ చేయాలి, అండ్ జాకిర్ నాయక్ కావచ్చు, తర్వాత బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదుల యొక్క వీడియోలు అంటే ప్రేరేపించేలా వాళ్ళ వీడియోలు పోస్ట్ చేయడం, PDF లాంటివి ఫైల్స్ ని స్వాధీనం చేసుకోవడం అనేది కూడా జరిగింది. దేశ ప్రజలు, ప్రతి ఒక్కరి యువత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అనవసరంగా వాళ్ళని వీళ్ళని నమ్మి అలాంటి దాంట్లోకి వెళ్తే మాత్రం తర్వాత లైఫ్ పాలయ్యేది మాత్రం మీదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.